తిరుపతి రూరల్ మండలం తిరుచునూరు గ్రామంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పంచాయతీ పార్కింగ్ వేలం ప్రక్రియ ఏకపక్షంగా జరిగిందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, పోలీసులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం కలిగించేలా వ్యవహరించి ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేశారని ఆయన విమర్శలు గుప్పించారు. పోటీదారులను టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని, కానీ చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం అవినీతికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ టీడీపీ చేసినటువంటి దుర్మార్గం చర్య నిన్న మనం చూసుకోవచ్చు. 13వ తారీఖు అంటే నిన్న అమ్మవారి పార్కింగ్ టెండర్ నిర్వహించడం జరిగింది. ఈ టెండర్లో టీడీపీ వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పార్టీ వాళ్ళకి, వాళ్ళ బినామీలకి వాళ్ళు ఇచ్చే విధంగా కేవలం 3,15,00,000కి టెండర్ కట్టుబట్టడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే సుమారు 65 లక్షల రూపాయలు తక్కువ వేలానికి పాడి పంచాయతీ నిధులను గండికొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బినామీలకి, ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వడానికి ఈ రోజున ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదంటే ప్రజలను దోచుకుంటున్నారా అని తెలియట్లేదు. ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో మనం ఒక భక్తిగా భావిస్తాం. అమ్మవారికి 10 రూపాయలు వస్తే ఆడ అభివృద్ధి పనులకి, ఆడ భక్తులకి ఇచ్చే విధంగా జరుగుతుంది. ఈ రోజున కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజున టెండర్ మొత్తాన్ని వాళ్ళు బూత్ క్యాప్చర్లా చేసుకొని సుమారు 100 మంది పోలీస్ ఆఫీసర్స్తో ఈ రోజున టెండర్ వేయడానికి కూడా ఈ రోజున ఎవరిని పంపించకుండా కేవలం వాళ్ళ మనుషుల్ని నలుగురిని పెట్టుకొని టెండర్ వేయడం జరిగింది. దీనిలో ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు అయినటువంటి సిఆర్ రాజును కూడా వాళ్ళ తమ్ముడు అయినటువంటి మోహన్ రెడ్డిని కూడా ఈరోజు టెండర్కి ఇవ్వలేదంటే మనంతా కూడా గమనించవచ్చు. ఎక్కడైనా అభివృద్ధి అనేది మనం చూసుకుంటే పెరుగుతూ పోతుంది. అదే చంద్రగిరి నియోజకవర్గంలో అవినీతి అనేది పెరుగుకుంటూ పోతుంది. కేవలం 30 లక్షలకి వాళ్ళు టెండర్ డీడీ తీసుకున్నా అతను పూర్తిగా ఇంట్లో 100 మంది ఉండి వాళ్ళని ఇంటి నిర్బంధం చేసి ఇంటి నుంచి బయట రాకుండా అతను నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఈ టెండర్ ఇంతకుముందు పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ టెండర్ వేయడానికి వెళితే పోలీసులు అడ్డుకొని వాళ్ళని ఆ అప్లికేషన్ చించి బయట పడేసి వాళ్ళని పంచాయతీ ఆఫీస్లో కూడా రానికుండా చేయడం జరిగింది. పంచాయతీ ఆఫీస్లో పోవాలంటే 3 అంతుల భద్రతను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ ప్రభుత్వంలో అరాచకాలని మీరు ఏ తారాస్థాయికి తీసుకెళ్తున్నారో కూడా మనంతా కూడా చూసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నారు, మా వైసీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంకా కొంతమందిని రౌడీ షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో నిర్బంధించి ఇంకా కొంతమందిని కేసులు పెట్టి ఈరోజు